భూమిపై ఎన్నో రహస్యమైన ప్రదేశాలు ఉన్నాయి. కానీ వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది బెర్మూడా ట్రయాంగిల్. అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఈ ప్రాంతం గురించి వింటే చాలా మందికి భయం వేస్తుంది. ఎందుకంటే ఇక్కడికి వెళ్లిన కొన్ని విమానాలు, నౌకలు ఎలాంటి ఆనవాళ్లు లేకుండా అదృశ్యమయ్యాయని కథలు ఉన్నాయి. బెర్మూడా ట్రయాంగిల్ ఫ్లోరిడా, బెర్మూడా, ప్యూర్టో రికో మధ్య ఉన్న సముద్ర ప్రాంతం. ఈ మూడు ప్రాంతాలను మ్యాప్లో కలిపితే ఒక పెద్ద త్రిభుజం ఏర్పడుతుంది. అందుకే దీనికి బెర్మూడా ట్రయాంగిల్ అనే పేరు వచ్చింది. 20వ శతాబ్దం ప్రారంభం నుంచి ఇక్కడ జరిగిన సంఘటనలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. కొన్ని నౌకలు అత్యవసర సంకేతాలు కూడా పంపకుండా అదృశ్యమయ్యాయి. కొన్ని విమానాలు రేడియో ద్వారా, మాకు దారి కనిపించడం లేదు అని చెప్పిన కొద్దిసేపటికే కనుమరుగయ్యాయి. 1945లో జరిగిన ఫ్లైట్ 19 సంఘటన ఈ మిస్టరీని మరింత ప్రసిద్ధి చేసింది. 5 యుద్ధ విమానాలు శిక్షణ కోసం బయలుదేరాయి. వారి కంపాస్లు పనిచేయడం ఆపేశాయి. పైలట్లు అయోమయంలో పడ్డారు. కొద్దిసేపటి తర్వాత వారితో సంబంధం పూర్తిగా తెగిపోయింది. ఇప్పటికీ ఆ విమానాల పూర్తి ఆనవాళ్లు దొరకలేదు. దీంతో అనేక సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. కొంతమంది గ్రహాంతరవాసులు ఈ సంఘటనలకు కారణమని నమ్మారు. మరికొందరు సముద్రం అడుగున దాగి ఉన్న పురాతన అట్లాంటిస్ నాగరికత కారణమని చెప్పారు. ఇంకొందరు కాలయానం, టైమ్ పోర్టల్ ఉండవచ్చని కూడా ఊహించారు. అయితే శాస్త్రవేత్తలు ఈ వాదనలను అంగీకరించరు. వారి ప్రకారం ఈ ప్రాంతంలో భారీ తుఫానులు, బలమైన సముద్ర ప్రవాహాలు, ఆకస్మిక వాతావరణ మార్పులు తరచుగా సంభవిస్తాయి. అందువల్ల ప్రమాదాలు జరిగి ఉండవచ్చు. అయినా ఒక ప్రశ్న మాత్రం మిగిలే ఉంది. ఎందుకు ఈ ప్రాంతం గురించే ప్రపంచవ్యాప్తంగా ఇన్ని కథలు ఉన్నాయి? ఎందుకు ప్రతి అదృశ్యం ఒక మిస్టరీగా మారింది? అది కేవలం యాదృచ్ఛికమా? లేక నిజంగానే అక్కడ ఏదైనా రహస్యం దాగి ఉందా? ఈ ప్రశ్నకు ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం లేదు. అందుకే బెర్మూడా ట్రయాంగిల్ ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ మిస్టరీగా నిలిచింది. మీరు ఏమనుకుంటున్నారు? ఇది ప్రకృతి సృష్టించిన ప్రమాదకర ప్రాంతమా? లేక ఇంకా ఛేదించలేని రహస్యమా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని మిస్టరీ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ మిస్టరీలలో ఒకటి బెర్ముడా ట్రయాంగిల్. ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ప్రాంతం. ఈ ప్రాంతాన్ని బెర్ముడా, ఫ్లోరిడా, ప్యూర్టో రికో అనే 3 ప్రదేశాలు కలిపి